నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. భూపాల్పల్లి మండలంలోని వేషాలపల్లి, కాసింపల్లి, కొర్లవేడు, వజ్నిపల్లి, నేరేడుపల్లి, గుడాడ్పల్లి, కొంపల్లి, పుల్లూరి, రామయ్యపల్లి గ్రామాల్లో పిఎస్సిఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యానికి మద్దతు ధర 2389 రూపాయలతో పాటుగా బోనస్ 500 రూపాయలు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎన్ఓడి ఎం వ్యవసాయ శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్, జిల్లా ఆర్టీఏ మెంబర్, కౌన్సిలర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్ రూరల్ మండలాల్లో వేషాలపల్లి, కాశంపల్లి, నేరేడుపల్లి, వజ్జనపల్లి, గొర్లవేడు, అదేవిధంగా గుడాడుపల్లి, కొంపెల్లి, పుల్లూరుపల్లి లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. నేను రైతు సోదరులకు కానీ పిఎస్సిఎస్ ద్వారా, మ్యాక్స్ ద్వారా, ఐకేపీ ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రైతులు ఏదైతే వరి కోత మిషన్లో ప్రతి మండలానికి ఎంఆర్ఓను, వ్యవసాయాధికారి, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురుగా టీము ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరితో వరికోత మిషన్ వాళ్లతో మీటింగ్ పెట్టి బ్లోయర్ ఆన్ లో ఉంచి రైతు సోదరులు మీరు వరికోత మిషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్పిఎం 18 నంబర్ మీద ఉందా లేదా అది ఉండేటట్టుగా చూసుకోవాలి. గేర్ కూడా B2A1 లో ఉంచాలి. ఈ 3 చూసుకొని వరికోత మిషన్ ని స్టార్ట్ చేయించుకుంటే మీకు ఒక గింజ కూడా తాళరాదు. వాళ్ళు డీజిల్ కన్జంప్షన్ కొరకు ఈ 3 నియమ నిబంధనలు పాటించకుండా మీరు ఈ నంబర్ పెట్టకపోతే వడ్లని దంచకపోతాయని వాడు తప్పుడు ప్రచారం చేసి డీజిల్ కన్జంప్షన్ కొరకు ఈ వరికోత మిషన్ యజమానులు దుష్ప్రచారం చేస్తున్నారు.